కొంతమంది లీడర్లకు ఎంత పనన్నా ఉండనియ్యుర్రి గాని సోషల్ మీడియాలో వచ్చేటి ముచ్చట్ల మీదనే మనసు పెడుతుంటారు. ఏ చిన్న ముచ్చటున్నా సోషల్ మీడియాలో రాసుకొస్తూనే ఉంటారు. ఎవరికన్నా ఆపతుందని సోషల్ మీడియాలో గానొస్తే చాలు ఎమ్మట్లనే గల తిప్పలేందో అరుచుకుంటారు. ఎవరన్నా మంచి పనులు చేస్తే వాళ్ళను మెచ్చుకుంటా సోషల్ మీడియాలో రాసుకొస్తుంటారు. అసొంటోళ్ళ దాంట్లో ఏపీ మంత్రి లోకేశం బాబు ముంగటి వరుసలో ఉంటాడు. ఏమో అనుకున్నాం గాని లోకేశం బాబు మంత్రి అయినాక పబ్లిక్ తిప్పలన్నీ గట్టిగానే అరుచుకుంటున్నాడు. అయ్యింది కాంది మీదేసుకుంటలేడు. పబ్లిక్ కు ఆసరయ్యే ముచ్చట్లే మాట్లాడుకొస్తున్నాడు. మంచి చేసినోళ్లను మెచ్చి మెడ మీద వేసుకుంటుండు. ట్విట్టర్ గుట్లే రాసుకొస్తుండు. ఏ చిన్న ముచ్చటున్నా సోషల్ మీడియాలో రాసుకొచ్చుడు సార్కు అలవాటున్నదేనాయే. ఆగో గట్లనే మొన్నోసారి బస్ డ్రైవర్ ను మెచ్చుకుండు. ఇక ఇప్పుడు పోలీసోళ్లను మెచ్చుకుండు మంత్రి సారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్న ముష్టపల్లి ఊళ్ళో ఉండేటి ఒక పెద్ద మనిషి కాలు జారి బాయలబడ్డాడట. మరి అటుకేంచాళ్ళు ఎందుకు పోతుర్రో ఏమో గాని మౌలాలి అనేటి ఒక కానిస్టేబుల్, చక్రపాణి అనేటి ఇంకొక హోం గార్డు ఇద్దరూ కలిసి బాయలవడ్డ ముసలాయనను ఇగో ఇట్ల మీదికి గుంజిర్రు. ఇంకేముంది గా ముచ్చట ఎరకవుడే ఆల్చాం. గా ముచ్చటిని ట్విట్టర్ గూట్లే రాయనే రాసిండు మంత్రి లోకేషన్ సారు. ఆత్మకూరు నా పోలీస్ అన్నదమ్ముళ్లకు ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎప్పుడు ఇట్లనే నౌకర్లు చేయాలని మెచ్చుకుంటా రాసుకొచ్చిండు. ఇప్పుడు ఒక్కసారేం కాదు, ఇంతకు మున్పోసారి బస్సు ముంగట స్టెప్పులేసిన బస్సు డ్రైవర్ ను కూడా ఇట్లనే నీ డాన్స్ అదుర్స్ అన్నట్టే మెచ్చుకుంటా ట్విట్టర్ లో రాసిండు మంత్రి సారు. అటెంకా ఆర్టీసీ పెద్ద సార్లు నౌకర్లకెంచి తీసేస్తే కూడా మళ్ళా లోకేషన్ సారే దగ్గరుండి ఆయన నౌకరి ఆయనకి ఇప్పించిండు. అదొక ముచ్చట గాని ఏదున్నా లోకేశం బాబు సార్ మాత్రం గీ నడమ అందరినీ మెచ్చుకున్నట్లా ముంగటి వరుసలు ఉంటుండు అని అనుకుంటుర్రట ఇప్పుడు గీ ముచ్చటేరికైన ఏపీ పబ్లిక్. మరి అట్లనే ఉన్నది చూస్తుంటే.